श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం స్థితి ప్రకరణము 230వ భాగము. నిన్న వశిష్ఠుల వారు ఏం చెప్తున్నారు రాముల వారితో, మనలో ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తి తొలగాలంటే జీవభావం పూర్తిగా పోవాలి అని చెప్పారు. జీవభావం ఎట్లా వచ్చిందో కూడా నిన్న వివరంగా చెప్పారు. ఆ శుద్ధ చైతన్యంలోంచి ప్రాణం ఎలా వచ్చింది, జీవుడు ఎలా తయారయ్యాడు అన్నది కూడా నిన్న మనకు చక్కగా చెప్పడం జరిగిందన్నమాట. సరే, ఈ జీవభావం పూర్తిగా పోవాలి, ఈశ్వర భావం రావాలంటే మోక్షం అంటే అదే కదా. ఈ జీవభావాన్ని వదిలించుకొని ఆ పరమాత్మలో లీనం అవ్వడమే మోక్షం అనే దానికి అర్థం అన్నమాట. కాబట్టి ఆ బంధం లేకుండా చేసుకోవడమే మోక్షం. బంధ నివృత్తే మోక్షం అన్నమాట. ఎలా అనేది ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మహర్షి చెప్పబోతున్నారు అన్నమాట. ఏమంటున్నారు, ప్రాణాన్ని ఎలాగైతే ఆ శుద్ధ చైతన్యంలోంచి వెలుపలికి వచ్చింది కదా, ప్రాణం వచ్చి జీవభావాన్ని పొందింది కదా, ఈ జీవభావాన్ని పొందినటువంటి ప్రాణాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవాలి అంటున్నారు అన్నమాట. చైతన్యంలోంచి వ్యక్తమై బయటకు వచ్చింది అది. అంటే అచలమైనటువంటి చైతన్యంలోంచి చలనమైనటువంటి ప్రాణం బయటకు వచ్చింది. ఈ ప్రాణాన్ని ఏం చేయాలి, మళ్ళీ తిరిగి అచలం చేయాలి. అంటే చలనాన్ని ఆపేయాలి, ప్రాణ చలనాన్ని ఆపేయాలి, ప్రాణం యొక్క ఆ చలన వేగాన్ని ఆపేయాలి. ప్రాణచలనాన్ని ఆపడం ఏంటంటే మామూలుగా 2 రకాలు చేస్తుంది యోగంలో. యోగులు ఏం చేస్తారంటే, యోగంలో ఆ ప్రాణాన్ని మీద శ్వాస మీద ధ్యాస అంటుంటారే, ప్రాణాన్ని కంట్రోల్ చేసుకోవడం అనమాట. వాళ్ళు చేసే పని ఏంటంటే ఆ ప్రాణం మీద కంట్రోల్ చేసి ప్రాణాన్ని మెల్లగా దాని చలనాన్ని మెల్లగా తగ్గించుకుంటూ, ఇప్పుడు హఠయోగం వీటిలో ఏంటంటే శ్వాసని బాగా బంధించడం. వాళ్ళు చెప్పేటువంటి మౌలిక సూత్రం ఏంటంటే ప్రాణాన్ని ఆపండి అంటుంటారు అన్నమాట. ప్రాణశక్తిని నిలపడం మీదనే యోగం ఆధారపడింది. యోగం అంతా హఠయోగము యోగులందరూ కూడాను ప్రాణశక్తిని నిలపడం మీదనే కాన్సన్ట్రేషన్, ప్రాణశక్తిని నిరోధించడంలోనే వాళ్ళు దాని మీద దృష్టి పెడతారు మరి యోగులు ప్రాణాన్ని కంట్రోల్ చేయాలంటారు. ఇకపోతే జ్ఞానులు ఏం చేస్తారంటే, జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ యోగులు ఎవరు జ్ఞానులు ఎవరు అనేది మనం భగవద్గీతలోకి వెళ్తే కృష్ణ పరమాత్మ చక్కగా యోగులు అనే వాళ్ళు ఎలా ఉంటారు, జ్ఞానులు ఎలా ఉంటారు, యోగుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి, జ్ఞానం యొక్క ఫలితం, ఇదంతా కూడా భగవద్గీతలో చక్కగా మనం చెప్పుకొని ఉన్నామన్నమాట. తిరిగి మళ్ళీ దాంట్లోకి వెళ్ళటం లేదు నేను. కాబట్టి ఈ యోగులు ఏమంటున్నారు, ప్రాణశక్తి నిరోధించడంలోనే వీళ్ళు దాని మీద ఆ యొక్క యుక్తి మీదనే వీళ్ళు ఆధారపడి ఉంటారు. మరి జ్ఞానులు ఏం చేస్తారంటే మనస్సుని నిలపడానికి ప్రయత్నిస్తారు. వీళ్ళని మనం అంటాం కదా, మనస్సుని అటు ఇటు పోనీయకుండా ఏదో ఒక ధ్యేయ వస్తువు మీద అలాగే నిలిపెట్టడం, మనసు యొక్క చలనాన్ని ఇప్పుడు 2 చలనమే ఉన్నాయి. మనసుకి చలనం ఉంది, ప్రాణానికి చలనం ఉంది. ఇప్పుడు ఈ చలనాన్ని అచలం చేయడమే మోక్షం. అంటే వెనకపోవడం అంటే ఏంటంటే వీటిని నిరోధించి ఈ ప్రాణాన్ని మనసుని పూర్తిగా నిష్క్రియం చేయడమే అన్నమాట. ఆ యొక్క స్వరూప స్థితిలో ఉండడం అంటే అదే అన్నమాట. సిద్ధాకాశంలో ఉండడం అంటే అదే అన్నమాట. కాబట్టి జ్ఞానులు ఈ మార్గాన్ని ఎన్నుకుంటారు, ప్రాణాన్ని నిరోధించే మార్గాన్ని. యోగులు ప్రాణాన్ని నిరోధించే మార్గాన్ని ఎన్నుకుంటారు, జ్ఞానులు మనసును నిరోధించేటువంటి మార్గాన్ని ఎన్నుకుంటూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఇద్దరు కూడాను ప్రయత్నం ఒకటే అయితే, ఇద్దరు కూడాను ఆత్మసిద్ధిని పొందడమే ఇద్దరి యొక్క లక్ష్యం అన్నమాట. రెండింటి గమ్యము కూడా చివరికి ఒకటే. ఏది ఆ యొక్క శివశక్తి యొక్క సంధానమే అన్నమాట. రెండింటి లక్ష్యం అయితే ఒకటే, కానీ మార్గాలు భిన్నంగా ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు యోగులు ప్రాణాన్ని నిరోధించి చేసిన, జ్ఞానులు మనసును నిరోధించి వాళ్ళ యొక్క సాధన చేసినా కూడా రెండిటి యొక్క లక్ష్యం ఒకటే. శివం వచ్చి జ్ఞానము, శక్తి యొక్క ప్రాణము. ఇదే శివశక్తి ఐక్యం అనేది ఇదే అనమాట. మామూలు శివశక్తి ఐక్యం, శివం మనలో ఉన్న శివం వచ్చి మనస్సు వచ్చి
మనసు వచ్చి శివయ్య, శివం, ప్రాణం వచ్చి శక్తి అనమాట. ఈ రెండు ఏకమయ్యే దశే మోక్షం అనమాట. రెండు అచలం, ఈ చలనంతో కొన్ని రెండు కూడాను అచలం కావడమే మోక్షంలో ఉన్నటువంటి ఉద్దేశం అనమాట. ఎప్పటికైనా సరే ఆ యొక్క చలనాన్ని అచలంగా మార్చుకోవాలి. సాధన అంటే ఏంటంటే చలించే ప్రాణాన్ని, చలించే మనసును నిశ్చలంగా చేసుకునే ప్రక్రియ సాధన. మనం సాధన అని మామూలుగా అనే మాట ఏంటంటే ఆ చలనం కలిగిన ప్రాణాన్ని, చలనం గల మనసుని రెండింటిని నిశ్చలంగా చేసే ప్రక్రియే సాధన అనమాట. మరి మనసును చలించనీయకుండా ఉండడం అంటే ఏమిటి మనసు అంటే? అసలు ఆ వృత్తులు, ఆలోచనలు, సంకల్పాల సమాహారమే మనస్సు. చిన్న ఆలోచన, పెద్ద అన్నీ కలిస్తేనే మనసు అనమాట. ఒక ఆలోచన, 2-3 ఆలోచనలు అన్నీ కలిస్తే ముద్దగా అయితే అది మనసు అంటాం. మరి మనస్సుని చెలించకుండా చేయడం అంటే ఏంటంటే ఆలోచనల్ని లేకుండా చేసుకోవడం, వృత్తులని లేకుండా చేసుకోవడం. వృత్తులు అన్న ఆలోచనలన్నీ ఒకటి. ఆలోచనలు లేకుండా చేసుకోవడమే మనసును చెలించకుండా చేసుకోవడం. అదే అనమాట ధ్యానంలో జరిగేది. అదే ఏదో ఒక ధ్యేయ వస్తువు మీదనే అలాగే కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఆ వచ్చేటువంటి ఆ ఆలోచనల యొక్క ధాటి తగ్గిపోతుంది, మినిమైజ్ అయిపోతుంది. ఒకనొక స్టేజ్లో పూర్తిగా ధ్యేయ వస్తువు మీద పోకుండా ఆ చిదాకాశంలో అలాగే నిలిచిపోతుంది. స్వస్వరూపంలో అలాగే నిలిచిపోతాడు. ఎలా స్వస్వరూపం నిలిచిపోతాడు? ఒక ఆలోచన వస్తుంది, మరో ఆలోచన, రెండింటికి మధ్య ఉన్నటువంటి స్పేస్ ఉంటుందే, ఆ స్పేస్లో ఏమీ ఉండదు. ఆడ పంచభూతాలు ఉండవు, ఏమీ ఉండదు, కేవలం నీవే ఉంటావు అనమాట. చేత్యం లేనటువంటి చిత్ అనమాట అది. అక్కడ ఆ పంచభూతాలు ఏమీ చేత్యం లేనట్టు ఆ స్థితిలో అలాగే నిలిచిపోతాం. అది అమనస్క స్థితి. జ్ఞానులు పొందేటువంటి అమనస్క స్థితి అదనమాట. కాబట్టి మనసును చలించజేయకుండా ఉండడం అంటే ఏంటి? ఆలోచన లేకుండా, నిర్విషయంగా ఆలోచన లేకుండా, వృత్తులు లేకుండా ఉండడం అనమాట. వృత్తులు లేకుండా చేసుకోవడం, మనసును చెలింపకుండా చేసుకోవడం అన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి ఈ మనసులో కలిగేటువంటి ఆలోచనలే కదా మన వ్యవహారంలో దించుతున్నాయి. లోపల ఉన్న వాసనలు ఏం చేస్తాయి? వృత్తులుగా మారుతాయి. వృత్తులు కాస్త కర్మలుగా మారుతాయి. వాసన లోపల ఉన్న వాసన వృత్తిగా మారి, ఆలోచనగా మారి, ఆలోచన కర్మకి దారితీస్తుంది. నిన్ను బంధిస్తుంది ఏది? మనసే. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షం. నిన్ను బంధిస్తున్నది మనసే. మనసులో ఉన్న ఆలోచనలే నిన్ను బంధిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వృత్తులు, వాసనలు లేనట్లయితే నువ్వు బందీవి కావు, నువ్వు మోక్షాన్ని పొందిన వాడివే అవుతావు అన్నమాట. కాబట్టి వృత్తులన్నీ ఖాళీ అవ్వాలి. కేవలం వృత్తులు ఖాళీ, ఆలోచనలు ఖాళీ అయినంత మాత్రం సరిపోదు. దానికి బీజాలు ఉన్నాయి, వాసనలు. ఇవి ముఖ్యంగా బంధించేది నిన్ను. కర్మానుబంధీని మనుష్యలోకి అంటాడు అక్కడ. ఏంటంటే ఏమిటి? ఆ ఊడలు అనేటి, వాసనలు అనేటువంటి ఊడలు నిన్ను ప్రపంచంతో బంధించేటివి ఆ వాసనలే. కేవలం ఆలోచనలు మానాను అనుకుంటే కాదు, లోపల వృత్తులు కూడా మానాలి. మాని పూర్తిగా సమస్య పోవాలి, వృత్తులు కూడా పోవాలన్నమాట. అసలు సంపద అంతా ఖాళీ కావాలన్నమాట. వాసనలన్నీ ఖాళీ కావాలి. మరి ఆ వాసనలన్నీ ఖాళీ కావాలంటే ఇక్కడ ఏం చెప్తారంటే మహర్షి, జ్ఞానంతోనే ఖాళీ అవుతుంది కానీ యోగంతో కుదరదని వశిష్ఠ మహర్షి చెప్తున్నారు. నేను చెప్తున్నది కాదు ఇది. యోగం ఇక్కడ పనికిరాదయ్యా, జ్ఞానమే పనికొస్తుంది. ఎందుకంటే ఆ లోపల వాసనలు ఖాళీ కావు అయితే కానీ వృత్తులు ఖాళీ కావు. వృత్తులు ఖాళీ కాకపోతే నీకు బంధం పోదు. కాబట్టి వృత్తులు ఖాళీ అవ్వాలంటే, వాసనలు పూర్తిగా సమూలంగా నాశనం కావాలంటే దానికి జ్ఞానం ఒకటే మార్గం, యోగం పనికిరాదు అంటున్నాడు. ఇక్కడ మాత్రం భగవద్గీతలో మాత్రము స్వామి మన ముందు అన్ని పరిచాడు కానీ పరిచి చివరికి ఆయన చెప్పారు చివరిలో. కానీ ఇక్కడ మాత్రం వాల్మీకి మహర్షి కుదరదు, జ్ఞానంతో మాత్రమే వాసనలు నశిస్తాయి, యోగంతో ఎంతవరకు వృత్తులు నశింపవు అని వశిష్ఠ మహర్షి ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి అనేక జన్మల నుండి బాగా బడపడిపోయి ఊడలు దిగిపోయి ఉన్నాయన్నమాట ఆ వాసనలు అనేటివి. ఈ సంసార వృక్షంలో ఊడలు దిగి ఉన్నాయి, ఆ వాసనలు ద్రోపడి ఉందన్నమాట. కాబట్టి ఆ జ్ఞానం అనేటువంటి ఖడ్గంతో వాటిని పూర్తిగా నరకాలి, ఛేదించాలి. కాబట్టి ఆ పరమాత్మ నుండి వచ్చినటువంటి ఆ జీవశక్తిని ఆ విధంగా మనము ఆ చలనాన్ని తిరిగి అచలం వైపుగా నడిపించాలి. అదే సాధన అంటున్నాడు ఇక్కడ అనమాట. కాబట్టి ఏమైంది? ఆ పరమాత్మ నుండి ఆ జీవశక్తి అలా వచ్చి ఏం చేసింది? ప్రతిభారూపంలో ప్రతి నామరూపాలతో రకరకాల పదార్థాలుగా ఇది కనిపిస్తుంది. కాబట్టి సృష్టిలో కనబడేటువంటి అన్ని నామరూపాలు దాని ప్రతిభే. దేని ప్రతిభ? శుద్ధ చైతన్యం యొక్క ప్రతిభే.
అపారెంట్గా ఉన్నాయి ఇవంతే. ఎక్కడి నుంచి వచ్చాయంటే శుద్ధ చైతన్యం నుంచే, ఆ పరమాత్మ నుంచే. ఆ పరమాత్మ అపీరెన్సే. మనకు కనబడే ప్రతి పదార్థం కూడాను ఆ పరమాత్మ యొక్క అపీరెన్సే. కాబట్టి ఆ శంబరాసుడి జ్ఞానము ఆ మాయాశక్తి ప్రభావం వలన అది విక్షేపమై 3 విధాలుగా పైకొచ్చి ఈ రాక్షసులు శంబరాసుల్లో ఉన్నటువంటి ఆ మాయా శక్తి ఆ ప్రభావం వలన బయటకు వచ్చి 3 రకాల రాక్షసులుగా కనపడ్డారని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ కథలంతా సంకేతం. అబ్బాయి, నేను చెప్పిన కథ అంతా నీకు సంకేతం మాత్రమే, ఏమిటి విచిత్రమైన కథ అని నువ్వు అనుకోవడానికి లేదు. కాబట్టి రెండూ కూడాను సంకేతాలే. మనం ఇదొక స్వప్నం, దీర్ఘ స్వప్నం. ఈ ప్రపంచము స్వప్నంలో ఉన్నాం మనము. ఈ జగత్తే ఒక పెద్ద స్వప్నం. ఈ స్వప్నంలో ఇక్కడ ఒక విచిత్రమైన మాట అన్నాడు వశిష్ఠ మహర్షి. జగత్ ఇది పెద్ద స్వప్నం, ఇది మనం ఉన్నదే స్వప్నంలో ఉన్నాం, అది బాగానే ఉంది. ఇంకొక స్వప్నం ఏంటంటే వాంగ్మయం అంటున్నాడు. అంటే ఏంది? ఈ వశిష్ఠ మహాత్ముడు చెప్పేటువంటి వాసిష్ఠ రామాయణం, ఈ యోగ వాసిష్టం కూడా ఇదో ఇంకొక స్వప్నం అయ్యా. స్వప్నం అంటే ఏంది? ఇది కేవలం వాస్తవం అని కాదు మేము చెప్తోంది, ఈ సంకేతాన్ని పట్టుకుని మీరు సత్యాన్ని పట్టుకోండి. అర్థమైందా? సంకేతాన్ని మేము చెప్తున్నాం, సంకేతాన్ని మీకు అర్థమయ్యే రీతిలో కథ రూపంలో చెప్తున్నాం. ఆ సంకేతాన్ని పట్టుకుని మీరు సత్యాన్ని గ్రహించండి అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి.